హలో అందరికీ ఈరోజు నేనైతే ఎప్పుడు రాయగడది వీడియో పెడతాను కదా. ఈసారి అయితే 2-3 మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నానండి ఈ మూమెంట్ కోసం. దానికోసం అయితే నేను వెళ్తున్నాను. ఎప్పుడు షాపింగ్ అట్లకి వెళ్తున్నాను కదా, కానీ కాదు. నా పాత వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను సంతోషి మాత వ్రతం అయితే చేశానండి. ఉద్యాపన విషయానికి వస్తే ఆగిపోయింది. సంతోషి మాత వ్రతం 7 వారాల మట్టికి నాకు ఎటువంటి అడ్డంకులు ఏమీ రాలేదు. చాలా బాగా చేసుకున్నాను. కానీ ఈ ఉద్యాపన అనేటప్పటికి నాకేంటో తెలియదు, 2-3 మంత్స్ నాకు డిలే అయిపోయిందనమాట. ఏదో ఒకటి రావడం ఏదో ఒకటి అలా డిలే అయిపోతూ వస్తుంటే ఏంటమ్మా ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ ఫైనలీ ఈ రోజైతే నేను ఉద్యాపన కోసం అయితే నేను రాయగడ వెళ్తున్నాను. మేమున్న ఏరియాలో లేదండి సంతోషి మాత టెంపుల్ లేదు. మనం లాస్ట్ ఉద్యాపన అనేది మనం టెంపుల్కి వెళ్ళి చేసుకోవాలన్నమాట. మనం ఇంటి దగ్గర చేసుకునేది కాదు. మిగతా 7 వారాలు మనం ఇంటి దగ్గరే చేసుకోవాలి. ఉద్యాపన మటుకి టెంపుల్లో చేసుకోవాలి. అది మాకు రాయగడలో ఉంది. రాయగడ కూడా ఎక్కడ ఉందన్నది నా పాత వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మేమున్న ఏరియా కాంచి మాకు 60 కిలోమీటర్లు ఉంటుందండి. మొత్తం జంగిల్ అడవి అన్నమాట. అటు ఇటు చూస్తే మీకు అడుగు తప్ప ఏం కనిపించదు. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. మనకలా సిటీలాగా ఉండదండి. ఇంకోటి మెయిన్ ఫోన్ సిగ్నల్ ఉండదు. మేమేంటంటే వాళ్ళు మాకు ముందు రోజు మనం టోకెన్ తీసుకోవాలి. 300 ఇచ్చి మన పేర్లు రాయించుకుని మనం ఫ్రైడే పూజకైతే వెళ్ళాలి. మేము ముందు రోజు రాయిపిచ్చేసుకున్నామండి. రాయిపిచ్చేసుకుని తర్వాత మేము ఫ్రైడే బయలుదేరాలంటే ఇక్కడి నుంచి మాకు వెళ్ళేటప్పటికి 1 అవర్ పైనే పడుతుంది అన్నమాట. 1.5 అవర్ పైనే పడుతుంది. మనం అందుకని ముందు రోజు వెళ్ళాలి కాబట్టి ముందు రోజు మేము ఏం చేసామంటే ఫ్రైడే 7 o'clock ఇక్కడి నుంచి మేము బయలుదేరాలి. 7:30, 7 కల్లా బయలుదేరితే తాయితీగా వెళ్ళొచ్చు గాబరగాను. ఎందుకంటే రోడ్లు కూడా బాగోవు. నేను చూపిస్తాను చూడండి. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. మనం కొండ దిగడమే. ఎందుకంటే మేము హైట్లో ఉన్నామండి. కొంచెం చెప్పాలంటే వైజాగ్ కన్నా మేము హైట్లో ఉంటాం. అందుకని కొండ మొత్తం దిగడమే ఉంటుంది. కొంచెం భయంకరంగానే ఉంటుందండి. డైలీ ఏదో ఒక యాక్సిడెంట్లు జరుగుతాయి అన్నమాట. కానీ మేము గాబరికి వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళాలనుకున్నాం. కానీ మాకు ఫ్రైడే లేట్ అయిపోయిందండి. మేము వెళ్ళేటప్పటికి 8 అయిపోతుంది. 8:30 అయిపోయింది. 8:30 అంటే మేము 10 o'clock మేము టెంపుల్ దగ్గర ఉండాలని మాకు ఎగ్జాక్ట్గా టైం చెప్పారు వాళ్ళు. కానీ అలా అయినా సరే మా హస్బెండ్ బాగానే తీసుకెళ్ళాలండి. బాగానే వెళ్ళిపోయాం. టయానికి వెళ్ళాం. మేము వెళ్ళే పూజ అది స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు రాలేదు. మనకులాగానే వేరే వాళ్ళు ఉద్యాపన చేసే వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. చూడండి ఆ పక్క అడవి ఈ పక్క అడవి. ఇది మొత్తం ఘాట్ రోడ్ అన్నమాట. నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు అలా ఉంది. కానీ స్లోగా వెళ్ళి చూసే వాళ్ళకైతే పక్కన మొత్తం లోయలే ఉంటాయి, ఏమీ ఉండవు. కానీ ఈ పూజ విషయానికి వస్తే కనుక నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఈ అమ్మవారిది 7 వారాలు చేసి మనం ఏదైనా కోరుకున్నామంటే మన చేతుల్లో తీసుకొచ్చి పెడతారన్నమాట. కానీ మనం నియమ నిష్టలతో చేయాలండి. ఆ రోజు మనం పులుపు పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఆవిడకి పులుపు అంటే నచ్చదు. పెరుగు కానీ అవి కానీ మనం ముట్టుకోకూడదు. నేను అలాగే 7 వారాలు కంప్లీట్ చేశాను. ఉద్యాపన కూడా కంప్లీట్ చేశాను. అక్కడ నాకు పూజ అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అయితే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు చూపిస్తాను కూడా నేను పూజ అట్లా చేశాను అన్నది. నేను కథ కూడా చిన్నగా షార్ట్కట్లో చెప్తానండి. పెద్ద కథ చిన్నగా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మనం అయితే ఆల్రెడీ మనం రాయగడ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ప్రస్తుతానికైతే వచ్చేసామండి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. వాళ్ళైతే ఏమీ తెచ్చుకోవాల్సిన లేదు, మీరు పువ్వులు మట్టిగా తెచ్చుకోండి అని చెప్పారు. కానీ మేము కొబ్బరికాయలు అవి కూడా తీసుకుంటాం. వీడియో అయితే తీసాను. ఇది వచ్చేసి రాయగడ స్టార్టింగ్లోని టెంపుల్ ఉంటుందండి. పైన వచ్చేసి మనకి ఫ్లైఓవర్ అనమాట, బ్రిడ్జ్ ఉంటుంది. మనకి కింద నుంచి అయితే బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము పువ్వులు తీసుకోవాలి. ఈ మార్కెట్ వచ్చేసి మొత్తం రాయగడ మార్కెట్ అండి. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే తీసుకుని మనమైతే వెళ్దాము. అలాగే మీరు ఎవరైనా సంతోషి మాత పూజ చేసిన వాళ్ళు ఉండి ఆవిడ కోసం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక నా వీడియోకి లైక్ చేయండి కన్ఫర్మ్. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అయితే. నేనైతే ఇప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటని అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను కూడాను. ఎందుకంటే ఈవిడండి నేను వేరే వాళ్ళని చూసి అయితే నేను ఈ పూజ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఒక పని అనుకుంటున్నాను. నాకు అసలు ఆ పని జరిగేది కాదన్నమాట. ఏదో ఒక అడ్డంకి వచ్చేది. కానీ ఈ వ్రతం నేను స్టార్ట్ చేసిన నాకు మధ్యలోనో లేకపోతే లాస్ట్ వీక్లోనో కానీ నాకు ఆ పని 50% అయిపోయింది. చెప్పాలంటే మిగతా 50% బ్యాలెన్స్ ఉంది. నాకు ఈ ఉద్యాపన కూడా అయిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో అవ్వలేనిది అయ్యింది అంటే ఈవిడ మహత్యమే కదండి. ఈవిడ చాలా మహిమ గల దేవత అండి బాబు. ఈ అమ్మవారు అయితే మట్టికి మనం ఏదనుకుంటే అది చాలా బాగా జరుగుతుంది. కానీ మనం జాగ్రత్తగా పూజ చేసుకోవాలంతే. ఈవిడికి ప్రసాదాలు కూడా పెద్ద మనం ఏం చేసాం అవసరం లేదండి. బెల్లం, శనగలు
అవే ఈవిడ ప్రసాదం. ఈవిడకి చాలా ఇష్టం ప్రసాదాలు పెద్ద పెద్దగా భారీగా మనం చేసి పెట్టవసరం లేదు. ఈవిడ బెల్లము, శనగలు పెడితే చాలు ఈవిడ చల్లగా అయితే మనల్ని చూస్తదన్నమాట. ఇప్పుడైతే మనం టెంపుల్‌కి అయితే వచ్చామండి. ఇదే మరి మనకి సంతోషి మాత టెంపుల్ అన్నమాట. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మనకి వినాయకుడు ఉంటారండి. వినాయకుడి టెంపుల్ ఉంటదన్నమాట. చూడండి చూపిస్తున్నాను. తర్వాత సంతోషి మాత టెంపుల్ ఉంటదన్నమాట. ఎక్కడైనా సరే మనకి ఫస్ట్ వినాయకుడే కదా! వినాయకుడికి పూజ చేసిన తర్వాత మనం ఏ పూజైనా చేస్తాం. ఈవిడేనండి సంతోషి మాత అంటే. ఎవరైనా సరే వీడియో చూస్తే దండం పెట్టుకోండి. మీ కథ కూడా వినండి. మీ లైఫ్‌లో కూడా చాలా మంచి జరుగుతదన్నమాట. ఇక్కడైతే ఉద్యాపన జరిగే రూమ్ అన్నమాట. ఇప్పుడు మేమైతే ఫస్ట్ వచ్చామండి. ఇంకా చాలామంది వస్తారన్నమాట. చూడండి వాళ్ళైతే సెట్ చేసేస్తారు. మనకు ఉద్యాపనకి కావాల్సింది అమ్మవారి ఫోటో కానించి అరటిపళ్ళు మొత్తం అన్నీ వాళ్ళు పూజా సామానం గానీ మొత్తం అన్నీ మనకి ప్రిపేర్ చేసి వాళ్ళే అక్కడ తుడిచి అన్నీ మనకి ఇచ్చేస్తారన్నమాట రైస్‌తో సహా. మనం వ్రతం స్టార్ట్ చేసుకుంటాం. పంతులు గారు వచ్చినట్టే చేస్తాం. పంతులు గారు కూడా మనకి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఇంకా ఎవరు రాలేదని చెప్పైతే మేము వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడైతే పూజ కాడికి మనకు అన్ని ఐటమ్స్ ఇచ్చారు. మీరైతే ప్రిపేర్ చేసుకుంటా ఉండండమ్మా. నేనైతే వస్తాను. మీరు సర్దుకోండి అని చెప్పారు. మనకి రైస్ అన్నీ ఇచ్చారు. నేను అవి కూడా మీకు చూపిస్తాను. ఈవిడి కథ కూడా చాలా బావుంటదండి. నాకు 7 వారాలు చదివి మొత్తం అలా బుర్రలో ఉండిపోయిందన్నమాట ఆవిడ కథ చదివినప్పుడు ఒక్కలాగా అనిపిస్తది. మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. నిన్న వ్రతంలో కూడా ఎవరి కథ వాళ్ళే చదువుకోవాలన్నారు. అలా అని చెప్పేసి నా కథ నేనే చదువుకున్నానన్నమాట. నాకైతే చాలా బా అనిపించింది. ఈ కథ అయితే చెప్తాను వినండి. చాలా షార్ట్ కట్‌లో చెప్పేస్తానండి. చాలా పెద్ద కథ కాబట్టి చిన్నగా చెప్పేస్తాను. ఈలోపు నేను ఇక్కడ పూజ కాడన్నీ సర్దుకుని ఉంటాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. పూర్వం అంట చంపక దేశంలో శోభానగరం అని పెద్ద పట్టణంలోనంట ఒక వృద్ధశ్రీ నివసించేదంటండి. ఒక ముసలావిడి. ఆవిడికి 7 కొడుకులు. ఆ 7 6 జాబ్‌లు ఏదో ఒక పని చేసుకుని డబ్బులవి సంపాదిస్తూ ఉద్యోగాల్లో కుదురుకున్నారంట. ఈ ఏడో వాడైన తను ఉండేవారు కదా శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై ఉండేవాడంట. సంపాదన లేనివాడే ఉన్నాడంట ఇంట్లోను. మిగతా వాళ్ళందరూ పనులు చేసుకునేవారు కొడుకులు. చిన్న కొడుకు మట్టుకు ఏమి చేసేవాడు అందువల్ల అతన్ని చాలా హీనంగా గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతన్ని హీనంగా చూసేదంట. సంపాదించే కొడుకులకేమో మధురమైన మిఠాయిలు భోజనాలు పెట్టి వాళ్ళకి పెట్టేదంట. మిగిలిపోయింది మట్టుకి వాళ్ళు తిని పాడేసిన ఎంగిలి కూడి మట్టుకి శ్రీకరుడికి పెట్టేదంట. అలా తినేసే బతికిపోయేవాడంటండి. అన్నదమ్ములకి 7 పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి వాళ్ళ అమ్మగారు అనుకుని మొత్తం అందరికీ పెళ్ళిళ్ళు చేస్తారు శ్రీకరుడితో సహా. మిగతా భార్యలు 6 అన్నదమ్ములు చాలా సంపాదనగా ఉండి బాగా బతికేవారంటండి. శ్రీకరుడు మాత్రం ఏమీ జాబ్ చేయట్లేదు కాబట్టి సంపాదన లేనివాడు కాబట్టి తన భార్య పేరు వచ్చేసి కళ్యాణి అండి. శ్రీకరుడి భార్య పేరు. అదే ఆవిడకి కూడా అందజేస్తా ఎంగిలి కూటినే బతికేసేవారంట. ఈవిడి అత్తగారు చూస్తున్న ఈ పక్షపాతం శ్రీకరుడి భార్య కనిపెట్టిందంటండి. భార్య కనిపెట్టి ఒకరోజు శ్రీకరుడు తన తల్లి గురించి చాలా గొప్పగా చెప్తున్నాడంట వాళ్ళ అమ్మ కోసం. ఈ అమ్మాయి ఉండబట్టలేక శ్రీకరుడి భార్య కళ్యాణి, లేదండి మీ అమ్మగారు మిమ్మల్ని పక్షపాతంగా చూస్తున్నారు. మీ అన్న వదిన తిని వదిలేసిన భోజనం మీకు పెడుతున్నారు. మీకు అది అర్థం అవ్వట్లేదంటే ఇతనికి కోపం వచ్చి మా అమ్మని ఇంత మాట అంటావా నువ్వు, అలా కానీ లేదు అంటే నేను ఏం చేస్తానో చూడని చెప్పి కోపంగా వెళ్ళిపోయి ఒకరోజు అయితే భోజనం పెట్టేటప్పుడు ఈయన కండ కనపెడతా ఉన్నారంట. ఫస్ట్ వాళ్ళ అన్న వదినకి భోజనం పెట్టేసి వాళ్ళు తిని పాడేసినవి వీళ్ళ వేరే ఇస్తరులో పెట్టి చిన్న కొడుకుని చిన్న కోడల్ని పిలిచిందంటండి అత్తగారు. పిలిస్తే ఈయన ఇదంతా చూసి చాలా బాధ అనిపించి ఆ పళ్ళుని చూసి వాళ్ళు తిని పాడేసినవి నాకు పెడుతుందా, ఇన్ని రోజులు నా భార్య చెప్తే నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి ఆయనైతే మట్టికి చాలా బాధపడ్డాడంటండి. బాధపడి భార్య దగ్గరికి వచ్చాడంట. భార్య దగ్గరికి వచ్చి ఏంటి ఇలాగా అమ్మగారు ఇలా చేస్తున్నారంటే నాకు ఆల్రెడీ తెలుసండి. డబ్బు సంపాదిస్తేనే ఈ రోజుల్లో ఎవరికైనా సరే ఉంటుంది. ఏదైనా సరే డబ్బుతోనే ఉంటుందండి. డబ్బు సంపాదించకపోతే ఎవరైనా సరే ఇలాగే చూస్తారు అంటే శ్రీకరుడు సరే తక్షణమే నేను డబ్బుకు సంపాదించాలని చెప్పి ఆ రోజు పడుకుని మర్నాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్తాను అని చెప్పేసి బయలుదేరాడంటండి. అలా ఆవిడ దగ్గరకు కూడా వెళ్ళి అమ్మ నేను ఇలా డబ్బు సంపాదించడానికి పరాయి దేశానికి వెళ్తున్నాను, నాకు గుర్తుగా నాకు ఏమన్నా ఇస్తావని అడిగితే అయ్యో స్వామి నాకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఆవిడ పేడ చేస్తుందంటండి. పేడ పిడికలు అవి చేస్తారు కదా, ఆ చేతులు ఏం చేసిందంటే వాళ్ళ ఆయనకి నా గుర్తుగా తుంచుకోండి అని చేతులు షట్ట మీద రాసిందంట. సరే ఇది నా గుర్తుగా నువ్వు ఉంచుక అని చెప్పేసి తనైతే తన చేతికున్న ఉంగరాన్ని తీసంట వాళ్ళ కళ్యాణికి ఇచ్చేసి ఆయన పరాయి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక
వ్యాపారి దగ్గర తను ఉద్యోగం చేస్తూ చాలా నమ్మకంగా చేస్తూ చిన్న వ్యాపారాన్ని చాలా పెద్ద వ్యాపారం చేసేసి ఆ వ్యాపారంలో పడిపోయాడంటండి శ్రీకరుడైతే. ఇంక భార్యని మర్చిపోయి. తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి ఇక్కడికి నానాటికి కష్టాలు, ఈ అమ్మాయికి అత్తగారింట్లో కోడల్లో తోడుకోడల దగ్గర పెరిగిపోయి ఆ బాధలు పడలేక తనకి తినడానికి కూడా ఫుడ్ అది సరిగ్గా పెట్టేవారు కాదంట భోజనం కళ్యాణికి. అప్పుడే ఈ అమ్మాయి ఏం చేస్తుంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని అవి అమ్ముకుంటా తిని బతికిందంట. ఎక్స్ట్రా డబ్బులు తెచ్చుకునేదంట, మిగతా డబ్బులు తెచ్చుకుని. అప్పుడు ఒక రోజు ఏం చేసిందంటే అలాగే కట్టెలు కొట్టుకుని తెచ్చుకొని ఒక గ్రామానికి వెళ్తే అక్కడ సంతోషి మాత పూజ చేసుకుంటున్నారంట వాళ్ళు. ఈవిడి దాహంగా ఉంది, వాటర్ కోసం వెళ్తే ఆ సంతోషి మాత పూజ చూసంటే ఈవిడ మర్చిపోయి దాహాన్ని మర్చిపోయి ప్రసాదం తీసుకుని తినేసి ఇంట్లో వారిని అడిగిందంటే పూజ ఎలా చేయాలి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారంట, ఇలా చేయాలమ్మా, పులుపు తినకూడదు, చాలా నియమ నిష్టపాలతో చెయ్యాలి పూజ అనేటప్పటికి ఈ అమ్మాయి సరే అని చెప్పేసి ప్రసాదం తిని బయటకు వచ్చేటప్పటికి ఒక పెద్ద ఉన్న గొప్ప ఇంటి ఆడు పిలిచి ఈ కట్టెల మోపు నాకు ఇచ్చి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అనేటప్పటికి ఈ అమ్మాయికి అమ్మో నేను కథ విని ప్రసాదం తీసుకుంటేనే ఈవిడ ఇంత కరుణించింది నన్ను అమ్మో అని చెప్పేసి ఈవిడ ఏం చేసిందంటే కట్టెల మోపు పంపిన డబ్బులతో వెపిని బజార్కి అని ఒక బజార్కి వెళ్ళి కావాల్సిన సామానం తీసుకుని అలా వెళ్తుండగా అక్కడ గుడి కనిపిస్తే అక్కడ వారిని అడిగిందంటే గుడి ఏంటని అడిగితే వీళ్ళు సంతోషి మాత అనేటప్పటికి ఈ అమ్మ మహిమ చాలా గొప్పదని చెప్పి ఆ టెంపుల్కి వెళ్ళి ప్రతి శుక్రవారం నాడు నియమ నిష్టలతోనూ అమ్మాయి పూజ చేసుకుంటూ ఉండేదంట. పూజ చేసుకుంటూ ఉంటే సంతోషి మాత దగ్గర తను విలపించిందంట, నా భర్త నా దగ్గరికి రావాలి, నేను కాపురం చేసుకోవాలి, నేను పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పి. ఒకరోజు సంతోషి మాత కరుణించి తన భర్త పడుకున్నప్పుడు కలలోకి వెళ్ళి శ్రీకరుడా నువ్వు నీ భార్యని మర్చిపోయి నువ్వు డబ్బు సంపాదనలో పడిపోయావు, నువ్వు ఇలా ఉంటే కనుక నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి కల్లో చెప్పావిడి మాయమైపోయిందంట. ఈయనకి లేచి చూసి అమ్మ నీకు తెలిసిందే కదా నాకు ఉద్యోగరీత్యా కొన్ని డబ్బులు రావాల్సి ఉన్నాయి, అవి రాలేదు, అవి వస్తే నేను నా భార్య దగ్గరికి వెళ్తాను, నీవన్నీ తెలిసిందాను కదా నువ్వే చూసుకోవాలని చెప్పి ఆయనకైతే మొర పెట్టుకున్నారంటండి. అలా పెట్టుకున్న వెంటనే ఆయన పొద్దునకి మొత్తం డబ్బులన్నీ వచ్చేసినాయి అంట సంతోషి మాత వల్ల, అన్నీ క్లియర్ అయిపోయినాయి, అతనికి అప్పులు గిప్పులు అన్నీ వచ్చేసి ఆయన ఉన్నప్పుడు ఈ మర్నాడు నైటు కళ్యాణి కలలోకి వెళ్ళి ఇది నీ భర్త చిరునామా అని చెప్పి ఒక కాగితం అయితే అక్కడ రాసి వెళ్ళేటప్పటికి కళ్ళలోంచి లేచి చూస్తే పక్కన కాగితం తన భర్త చిరునామా రాసి అడ్రస్ రాసి ఉందంటండి. వెంటనే కళ్యాణి దండం పెట్టుకుని అమ్మ నీ చాలవే అని చెప్పేసి దానికైతే ఉత్తరం రాయడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి తనకి రిటర్న్ డబ్బులు కూడా వచ్చాయంటండి వాళ్ళ భర్త దగ్గర నుంచి, కళ్యాణి దగ్గర నుంచి. ఒకరోజు శ్రీకరుడు ఇక్కడికి రావడానికి బయలుదేరాడంటండి వాళ్ళ భార్య దగ్గరికి, కళ్యాణి దగ్గరికి. అప్పుడు అమ్మవారు కనిపించి నువ్వు అడవిలోకి వెళ్ళి 3 భాగాల కింద కట్టెలు కొట్టుకునిరా, 3 భాగాలు, ఒక భాగం నది దగ్గర, 2వ భాగం నా గుడిలో, 3వ భాగం మీ ఇంటి దగ్గర నుంచుని మీ అత్తగారికి వినబడేటట్లు నాకు నీళ్లు భోజనం పెట్టు, నాకు ఆకలిగా ఉంది అని అరువు అని చెప్తే సేమ్ కళ్యాణి అలాగే 3 భాగాలకు కట్టెలు తెచ్చి ఒకటేమో నది దగ్గర, ఇంకోటేమో ఇంటి దగ్గర, ఇంకోటి గుడి దగ్గర అలా వేసి శ్రీకరుడు ఈ లోపు అక్కడి నుంచి బయలుదేరాడంటండి. నదిలోంచి దిగిన తర్వాత చలి అనిపిస్తే అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు ఉంది కదా దాన్ని మంట వేసుకుని చలి కాచుకున్నాడంట. తర్వాత మళ్ళీ బయలుదేరాడంట. గుడి దగ్గర సంతోషి మాత గుడి దగ్గరికి వచ్చినట్టుకి మళ్ళీ ఆకలేస్తే అక్కడ 2వ కట్టెల మోపుతో భోజనం వండుకుని విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి కళ్యాణి అమ్మవారు చెప్పినట్లు సేమ్ అలాగే చేసిందంటండి. చేసిన తర్వాత అమ్మవారు ఎలా చెప్పిందో అలాగే అమ్మవారు చెప్పినట్టు చేసేటప్పటికి ఈ బాధలన్నీ చూసి శ్రీకరుడు ఎండ లాభం తీసుకుని వేరే చోట పెట్టి ఉద్యాపన వీళ్ళిద్దరూ ప్రతి శుక్రవారం ఉద్యాపన అన్నీ చేయవలసిన టైం వచ్చిందంట. ఉద్యాపన చేసే టైంని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు పుల్లని పదార్థాలు తినేసి వ్రతభంగం చేసేసారంటండి. చేయడం వల్ల సంతోషమాత కోపం వచ్చి అపనిందలు పాలయ్యారు వీళ్ళిద్దరూ. తర్వాత వాళ్ళు తప్పులు తెలుసుకుని అత్తగారు తోడుకోడలు తప్పులు తెలుసుకుని సంతోషమాత మహత్యం తెలుసుకుని వీళ్ళైతే ఒకటిగా ప్రతి శుక్రవారం పూజ చేసుకోవడం స్టార్ట్ చేశారంటండి పుల్లని పదార్థాలు తెలియకుండా. ఈవిడ కథ వచ్చేదండి. ప్రసాదం మనకైతే అక్కడ టెంపుల్లో ప్రసాదం మనకి అది ఇచ్చారండి. నేను పూజ అలా చేశాను కానీ ఒక చిన్న వీడియో తీస్తాను. అలాగే మీ కథ కూడా చెప్పాను కదా, కథ కూడా మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు సంతోషమాత పూజ చేయాలనుకుంటే కన్ఫర్మ్ మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకోండి. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ అమ్మవారి మహత్యం ఏంటో మీ కళ్ళారా మీరే చూస్తారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నారు. చాలా మహిమ కలవడండి ఈవిడైతేని. మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలా అండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ కథ కూడా మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి.